మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ అసాంఘిక కార్యకలాపాల పర్యవేక్షిస్తూ ఉక్కుపాదం మోపేందుకు ఏలూరు జిల్లా పోలీసులు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోరుకు సమర్థవంతమైన వినియోగం కోసం జిల్లాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ద్విచక్ర వాహనాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి అమీనాపేట గవర్నమెంట్ హాస్పిటల్, ఫైర్ స్టేషన్, జిల్లా పరిషత్ ఆఫీసు, ఇండోర్ స్టేడియం మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. రన్నింగ్ వస్తుంది. నమస్కారం అండి. ఈరోజు 112 మరియు మన ట్రాఫిక్ సేవలు ప్రజలకి చాలా అత్యవసరమైనవి, చాలా ఉపయోగకరమైనవి. ఎక్కువ మంది మనుషులకి, ప్రజలకి పోలీసులతోటి అనుసంధానించేవి ఈ 2 సేవలు. ఈ 2 సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్, Home Minister ma'am and DGP sir have given almost ఒక 17 బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది. ఈ బైక్స్ మనం 112 సేవలు త్వరగా అందించడానికి, ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి, అంతేకాకుండా అత్యవసరమైన సేవలు ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు, ఏదైనా బందోబస్తు విఐపి సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్, రోడ్ ఓపెనింగ్ దానికి కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్, హెవీ సైరన్స్, పోలీస్ ప్రెజెన్స్ని ఇనుమడింపు చేయడానికి ఈ వాహనాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. మనకు తెలిసిందే, తక్కువ మంది పోలీస్ తోటి అడిషనల్ ఎక్విప్మెంట్, అధునాతనమైన ఎక్విప్మెంట్ తోటి ఇంకా బెటర్ పోలీసింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఈ బండ్లు వాడడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మన దగ్గర ఉన్న పాత 70 బైక్స్ కూడా ఈ సైరన్స్ అన్ని యూజ్ చేసుకుని నైట్ పెట్రోల్ విజిబిలిటీ పెంచడానికి, దొంగల్లో ఒక డిటరెన్స్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈ రోజు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాలు ఆఖరి రోజుగాను శ్రీ అమ్మవారి ఉయ్యల సేవ కార్యక్రమం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటి అత్తింటి వారు అల్లూరి మెంటు వంశస్థులచే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సిబ్బంది, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ పాల్గొన్నారు.
సంవత్సరాల కిందట ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఎంతో మంది జాతీయవాదులను అరెస్టు చేసిన ఘనత అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి దక్కిందని, అటువంటి చీకటి రోజులు మళ్లీ మళ్లీ రాకూడదని కోరుకుంటున్నామని రాష్ట్ర కుటుంబ వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏలూరు నగరంలోని DCMS ఫంక్షన్ హాల్లో ఈ రోజు కాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితిపై సెమినార్ నిర్వహించారు. ఆల్రెడీ వస్తాయి రాకుండా ఎక్కడ పోతే విధ్వంసం చేసేసినప్పుడు మీరు లోపల కూర్చున్నారు. మామూలు ఉద్యమాలు చేయడం ఇప్పుడు పాత బకాయిలన్నీ ఇవ్వాలని అంటారు. శాంక్షన్ చేసి కాంట్రాక్ట్ డబ్బులు ఎత్తేనే కదా మీకు ఇస్తాడు. వాణి శివప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మాల్పల్లి సాదయ్య గౌరవ బీసీ దయచేసి అందరూ కూడా సీట్లో కూర్చోవాల్సింది. పెద్దలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ఏలూరు శాసనసభ్యులు పెద్దలు బడేటి రాధాకృష్ణ చండి గారికి, బెంగళూరు గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి, వారితో పాటు ఉంచేసినటువంటి అదేవిధంగా పరిస్థితుల్లో వారు త్వరగా బయలుదేరారు కాబట్టి మొదటగా వారు ఉపన్యాసాన్ని వారు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మన సభ కొనసాగుతుంది. గౌరవ ఎమ్మెల్యేలు, మీటింగ్ పై ఉన్న పెద్దలందరూ సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు సోదరు విఠల్ కిషోర్ గారు, ఏలూరు శాసనసభ నియోజకవర్గ గౌరవ సభ్యులు పెద్దలు బడేటి రాధాకృష్ణ గారు అలియాస్ చంటి గారు, అదేవిధంగా బెంగళూరు గౌరవ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మెగాస్టార్ ప్రభాకర్ గారు, నాకు తెలుసు నేను ఎక్స్పెక్ట్ చేశాను. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ గారు,
నిర్మలా కిషోర్ గారు ఇక్కడ తీర్పుగా, ఎందుకంటే సమయభావం కాకుండా తీసుకోవడం ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కరిస్తూ ఇవాళ సంవిధాన్ హత్యా దివస్ 50 సంవత్సరాల క్రితం రాజ్యాంగం హత్య కావింపబడిన రోజు. ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆ అంధకారం నుండి భవిష్యత్తును వెలుగులోకి తీసుకెళ్లడం కోసం ఏలూరు జిల్లా బుట్టయ్యగూడెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి నూతన కమిటీ నియామకం సమావేశం స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాలపై చర్చించారు. అదే విధంగా రోగులకు సంబంధించి అన్ని మౌలిక వసతులు ఆసుపత్రిలో కలిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో వైజాగ్ లో పర్యవేక్షణ ఉండాలన్నారు. అది ఎవరు కనిపించరు. కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమావేశం మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి ముఖ్యంగా చదవటం జయ శిరీష్ గారిని చైర్పర్సన్, శిరీష్ గారు మెంబర్, అలాగే శివాజీ చక్రవర్తి, చదవటం శ్రీకాంత్ గారు ఈ కమిటీకి మెంబర్స్ గా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కరటం సాయి గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి, స్టాఫ్స్కి, మీడియా మిత్రులకి, అలాగే గంగ గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి బుట్టాయిగూడెం మండలంలో ఇక్కడ గిరిజనులకి, గిరిజనేతలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో 30 పడకల హాస్పిటల్ని ఈ డెవలప్మెంట్ చేసుకుంటూ, అలాగే ఈ డెవలప్మెంట్కి ఇక్కడ ఏం అవసరమైనా సరే తమ వంతు సహాయంగా కరటం రాంబాబు గారు, అలాగే సాయి గారి కుటుంబం ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్కి అనేకమైనటువంటి పరికరాలు కానీ లేకపోతే ఆర్థికంగా చేయటం జరిగింది. దీన్ని ఇదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. అలాగే ఇది ఏజెన్సీకి ఇక్కడ ముఖద్వారం, ఇది బుట్టాయిగూడెం. ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పైన ఉండేటువంటి గుడేళ్ళు ఉండేటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, వారికి ఎప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించుకోకుండా చూడాలని ఎప్పటికప్పుడు మేము డాక్టర్స్ కానీ, సూపరింటెండెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కానీ మేము చెప్పడం జరుగుతుంది. మేము గెలిచిన తర్వాత ఇది 4వ సారి అనుకుంటా ఇక్కడ విజిట్ చేయడం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా వైద్య సదుపాయం సరిగ్గా లేక ఏలూరు నగరంలోని సినిమా హీరోయిన్ అనన్య నాగల్ల శ్రీరామ్ నగర్ లోని దేవి పెయింట్ షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎం శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఏషియన్ పెయింట్స్ నిర్వహించిన సెలక్షన్ లో తన షోరూమ్ కు స్పందన లభించడంతో అందులో భాగంగా ఏషియన్ పెయింట్స్ ను బ్రాండ్ అంబాసిడర్ కుమారి అనన్య షోరూమ్ కు విచ్చేసి అభినందనలు తెలిపారని అన్నారు. ఏలూరులోని శ్రీరామ్ నగర్ తో పాటు సత్తనపాడు, చాటపాడు, కైకలూరు తదితర గ్రామాల్లో షోరూమ్ లో ఏర్పాటు చేశామని, ముందు మరికొన్ని షోరూంలు ఏర్పాటు చేసేందుకు కృతనిత్యంతో ఉన్నామని నిర్వాహకులు శ్యామ్ కుమార్ తెలిపారు.
ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మేడ్చల్ శ్యామ్ కుమార్. నేను దేవి పెయింట్స్ అనే శ్రీరామ్ నగర్లో పెయింట్స్లో పనిచేస్తున్నాను. ఏషియన్ పెయింట్స్లో వాళ్ళు రెగ్యులర్గా యాక్టివిటీస్ పెడతా ఉంటారు. యాక్టివిటీస్లో భాగంగానే ఎకానమీ ఎమర్షన్లో మేము కంటెస్టెంట్ గెలుచుకోవడం జరిగింది. దాని నిమిత్తం అనన్య నాగల్ అని వెకిల్ షాప్లో హీరోయిన్ కింద చేసిన ఫిల్మ్ యాక్టర్ని ప్రమోషన్ తీసుకొచ్చారు. ఆవిడ ఈ ప్రమోషన్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళ స్టోర్కి వచ్చి వాళ్ళకి మొమెంటం ఇచ్చి వాళ్ళతోటి ఒక కస్టమర్స్ని పెయింటర్స్ అందరినీ చీరప్ చేసి వెళ్తూ ఉన్నది ఏషియన్ పెయింట్స్ కొత్తగా పెట్టిన కాన్సెప్ట్. అందులో మేము నగ్గడం వల్ల ఏషియన్ పెయింట్స్కి ఈరోజు అనన్య నాగల్ గారు ఇచ్చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour మాతో స్పెండ్ చేసి వెళ్ళారు. ఈ కార్యక్రమానికి పెయింటర్స్, ఏలూరులో ప్రజలు, నా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. అవైలబుల్గా ఉంటాయి రేట్స్ అన్నీ కూడా మేము కంపెనీ ఏషియన్ పెయింట్స్ వారు డిస్క్రైబ్ చేసిన డీలర్ ప్రైస్ ప్రకారం మేము సేల్స్ చేస్తూ ఉంటాం. దేవి పెయింట్స్ పెట్టి కూడా 9 years జరిగింది. ఈ 9 years కాలంలో మేము సక్సెస్ఫుల్గానే స్టోర్ని రన్ చేసుకుని ఏలూరు ప్రజలకి సేవ చేసుకోగలుగుతున్నాం. అట్లానే వాళ్ళ సపోర్ట్ కూడా ఇంకెవరికి ఇస్తారని మేము ఇంకా సక్సెస్ఫుల్గా స్టోర్స్ పెంచుకుంటూ ఎవరికి వెళ్ళాలని కోరుకుంటాం. ప్రస్తుతానికి ఏలూరులో దేవి పెయింట్స్ అన్నది శ్రీరామ్ నగర్లో పాయింట్ స్టార్ట్ చేసాం. నేను గంధం రవితేజ అని మా కజిన్ కలిపి స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు సత్రంపాడులో సూర్య పెయింట్స్ అని ఒక స్టోరు, చాటపల్లిలో ఒక స్టోరు, హైక్రూలో కూడా స్టోరు పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇంకా స్టోర్స్ ఎక్స్పాండ్ చేయాలని ఎక్కడికి వెళ్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.